హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, బ్యాంక్ సంస్థ అయిన యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే వాళ్ళకు అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ ఏ విభాగంలో అయినా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బెనిఫిట్ ఏంటంటే మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లోనే వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే చక్కగా మనం ఇంటికాడ కూర్చొని రిమోట్ పొజిషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో కూడా మనం వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో ఏజ్ లిమిట్ కూడా 18+ ఎంత అబోవ్ అయినా ఎక్కువ ఉండొచ్చు అనమాట ఈ యొక్క దానికైతే, ఈ జాబ్కి సంబంధించి. గైస్, కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తాను కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గైస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ కంపెనీ అయిన యాక్సిస్ బ్యాంక్ అనే కంపెనీ నుంచి బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో కంప్లీట్గా వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ అఫీషియల్ పేజ్లోనే ఈ యొక్క బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో కంప్లీట్గా ఇది కూడా మనకి రిమోట్ పొజిషన్ మీద అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో కంప్లీట్గా మనం ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎంట్రీ లెవెల్స్ జాబ్స్ అనమాట. సో ఎంట్రీ లెవెల్స్ కాబట్టి వీలైనంత వాటికి చాలా తక్కువే ఉంటుందన్నమాట. సో వీడియో చూసిన వెంటనే అయితే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. సో కంప్లీట్గా ఈ అన్ని జాబ్స్ కూడా ఫుల్ టైం జాబ్స్ అనమాట. సో ఫుల్ టైం కిందకైతే మనం అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క జాబ్కి మనకి మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట. అండ్ మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఏ విభాగంలో అయినా సరే కంప్లీట్ చేసినా కూడా మీరు అనేది ఆ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించింది అయితే రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించి అయితే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది గైస్. సో వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దాన్ని మనం సెలెక్ట్ అయినట్టయితే చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని అయితే మనం అనేది వాటికి సంబంధించిన దాని మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లోన్స్ కానీ, వివిధ రకమైన వివిధ రకమైన ఏదైతే ఉంటుందో ఆన్లైన్గా మనకి త్రూ కానీ వాటి యొక్క డాక్యుమెంట్స్ని అయితే మనం అనేది కస్టమర్ దగ్గర నుంచి అయితే మనం అనేది డాక్యుమెంట్స్ చేయాల్సి అయితే ఉంటుంది. అవన్నీ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ, ఫండ్స్కి సంబంధించి కానీ, లోన్స్కి సంబంధించి ఏవైతే ప్రాసెస్ ఉంటుందో కస్టమర్కి సంబంధించిన కానీ, డాక్యుమెంట్స్ సంబంధించి కానీ ఆ యొక్క ప్రాసెస్ని కానీ, డాక్యుమెంటేషన్ కానీ మనం త్రూ ఆన్లైన్ రూపంలో అయితే మనం కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట టాస్క్స్ అన్నీ కూడా. అండ్ అలాగే హ్యాండిల్ కస్టమర్స్ క్వైరీస్ అండ్ ప్రొవైడ్ ది కరెక్ట్ సొల్యూషన్స్ టు ఎన్ష్యూర్ దేర్ ఆర్ ద నో కస్టమర్ కంప్లైంట్స్. సో ఏదైతే కస్టమర్ని కంప్లైంట్స్ ఏదైతే రేస్ చేస్తూ ఉంటారో ఆ యొక్క కస్టమర్స్ కంప్లైంట్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేస్తూ ఆ యొక్క కస్టమర్ క్వైరీస్ని కూడా మనం అనేది రిసాల్వ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రొవైడ్ ద కరెక్ట్ సొల్యూషన్స్ అనమాట. ఆ యొక్క ప్రాబ్లమ్స్కి మనకి కరెక్ట్ సొల్యూషన్ అయితే మనం అనేది ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట యాజ్ ఎ బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ కిందకైతే. సో ఏదైతే చాలా డౌట్స్ ఉంటాయి అనమాట కస్టమర్స్కి, లైక్ ఫండ్స్ రూపంలో కానీ, లోన్స్ రూపంలో కానీ, సో ఐఎన్టీకి సంబంధించినవి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం క్లియర్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఏదైనా క్వైరీస్ వస్తే రిసాల్వ్ చేస్తూ ఉండాలి. త్రూ ఆన్లైన్ రూపంలోనే మనం చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే మనం అనేది యూజ్ చేసుకోవచ్చు గైస్. సో అదనమాట జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ అలాగే ఎవరు అనేది అప్లై చేసుకోవచ్చు అని మనం గమనించినట్టయితే ఇక్కడ అబౌట్ దిస్ జాబ్లో ఉమెన్, సో మహిళలు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా అంటున్నారనమాట. సో హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ కూడా అప్లై చేసుకోవటానికి ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే క్యాండిడేట్స్ ఫర్ ఆల్ ఏజెస్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. సో ఇక్కడ ఏమంటున్నారంటే మినిమం 18 ఇయర్స్ అయితే ఉంటే సరిపోతుంది గైస్. సో 18 ఇయర్స్ నుంచి అబోవ్ ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదన్న అనమాట. సో ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అయితే మనము అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో షార్ట్ లిస్టెడ్ పీపుల్ అందరికీ కూడా మెయిల్ అనేది రావటం జరుగుతుంది. సో ఆ యొక్క మెయిల్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ఇంటర్వ్యూ మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అయితే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని బేస్ చేసుకొని అయితే మీకు జాబ్ కల్పించే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది.
సో అది గైస్. సో ఇంటర్వ్యూ కూడా కష్టంగా ఉండదనమాట. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగానే మీకు జాబ్ అనేది ఆఫర్ చేయటం జరుగుతుంది. సో జాబ్ వన్స్ మీరు సెలెక్ట్ అయినట్టయితే ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఇనిషియల్‌గా 15 డేస్ దాకా ట్రైనింగ్ ఉండొచ్చు. సో వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ ఇచ్చేసి వర్క్ కూడా వెంటనే కల్పించే విధంగా ఉంటుందనేది ఈ యొక్క దాంట్లో అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో అదనమాట జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో అఫీషియల్‌గా వీళ్ళ యొక్క లింక్డ్ఇన్ పేజ్‌లోని ఈ యొక్క పోస్ట్‌ని అయితే రిలీజ్ చేశారు కాబట్టి వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. సో కంప్లీట్‌గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో చక్కగా ఇంటికాడ కూర్చొని అయితే మనం అనేది వర్క్ చేసుకుంటానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఎవరి యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఉంటారని నేనైతే ఆశిస్తున్నాననమాట. సో అది గైస్. ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయంగానే మీరు ఆటోమేటిక్‌గా అయితే మీకు లింక్డ్ఇన్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈజీ అప్లై మీద అయితే క్లిక్ చేసినట్టయితే మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అయితే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే మీరు బేసిక్ డీటెయిల్స్ ఇస్తారో మీ నేమ్ గాని, మెయిల్ ఐడీ గాని, ఫోన్ నంబర్ గాని, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరనేది సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరనేది సింపుల్‌గా అప్లై అయితే చేస్తారనమాట. సో ఆ విధంగా షార్ట్ లిస్టెడ్ పీపుల్ అందరికీ కూడా మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని అయితే జాబ్ కల్పించడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ జాబ్‌కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.